రామ్టాక్కి తిరిగి స్వాగతం. ముందుగా అందరికీ విజయదశమి దసరా శుభాకాంక్షలు. పాకిస్తాన్ అసలు దాని అస్తిత్వం ప్రమాదంలో పడినట్టుగా నిన్న మొన్న జరిగిన ఘటనలు మాత్రం చెప్తా ఉన్నాయి. ఎప్పటి నుంచో అనుకుంటుందే ఇది. ఆ రోజు ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తున్నాం. ఆ రోజు దగ్గరలో ఉందన్నట్టుగా అనిపిస్తూ ఉంది ఇప్పుడైతే. ఏంటి ఆ ఘటనలు? ఏం జరిగింది అంటే మనకి తెలిసింది బెలూచిస్తాన్లో జరుగుతున్నటువంటి, ఖైబర్ పఖ్తూన్లా జరుగుతున్నటువంటి. కొత్తగా ఏంటంటే ఆక్రమిత పాక్ కాశ్మీర్లో ఎప్పుడు జరగనటువంటి నిరసన జ్వాలలు. దీనితో పాటు ఇంకొక ప్రధాన అంశం కూడా జరిగింది. ఇవన్నీ వివరంగా చర్చించుకుందాం. ముందుగా ఈ ఆక్రమిత పాక్ ఆక్రమిత కాశ్మీర్లో జరుగుతున్నటువంటి ఆందోళనల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పోయినసారి చెప్పుకున్నాం, దాదాపు 2-3 చనిపోయారు కాల్పుల్లో, ఎప్పుడూ లేనంత ఉధృతంగా నిరసన జ్వాలలు జరుగుతున్నాయి అని చెప్పి. ఇది 29-30 తారీఖులు. అక్టోబర్ 1వ తేదీన సీజ్ ముజఫరాబాద్ని ముట్టడించండి అని ఒక మార్చ్ జరిగింది, లాంగ్ మార్చ్. అన్ని ప్రాంతాల నుంచి పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి. అది చాలా ఉధృతంగా మారింది, చాలా హింసాయుతంగా మారింది. దాదాపు ముజఫరాబాద్లో 5 చనిపోయారు పౌరులు. అదే ధీర్కోట్లో 5 చనిపోయారు. దద్యాల్లో 2 చనిపోయారు. ఇది మనకు వస్తున్నటువంటి లెక్కలు. ఇంకా కూడా ఎక్కువ ఉండొచ్చు. ఇది కాక అంతకుముందు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే అక్టోబర్ 1వ తారీఖునే మన లెక్కల ప్రకారంగా 12 మంది చనిపోయారు. అంతకన్నా ఇంకొక విశేషమైన వార్త కాన్ఫ్లిక్టింగ్గా ఉంది. పోలీసులు చనిపోవటం మాత్రం నిజం. 3 పోలీసులు చనిపోయారు, స్థానిక పోలీసులు. అంటే కాశ్మీర్కు సంబంధించిన పోలీసులు. చంపింది ఎవరనే దాని దగ్గర వివాదం ఉంది. కాశ్మీరీ యాక్టివిస్టులు చెప్పేదాని ప్రకారంగా చంపింది పంజాబ్ పోలీసులు చంపారని చెప్తున్నారు, పంజాబ్ రేంజర్స్ చంపారని చెప్తున్నారు. ఈ ఘటన ధీర్కోట్లో జరిగిందట. ఏంటంటే అక్కడ ఆందోళనకారుల మీద కాల్పులు చేయమని స్థానిక పోలీసులకు ఆర్డర్లు ఇస్తే స్థానిక పోలీసులు నిరాకరిస్తే దాన్ని పంజాబ్ రేంజ్ పోలీసులు స్థానిక పోలీసుల మీద కాల్పులు జరిపితే 3 చనిపోయారు. 100 మందికి పైగా గాయాలతోటి హాస్పిటల్లో ఉన్నారనేది వస్తున్నటువంటి వార్తలు. అంటే ఆల్మోస్ట్ పోలీసుల మధ్య ఘర్షణ జరిగినట్టు. అంటే కాశ్మీరీ పోలీసులు వాళ్ళ ప్రజల మీద కాల్పులు జరపటానికి ఇష్టపడలేదు. అంటే ఇది ఒక విధమైన తిరుగుబాటు అనుకోండి, సాయుధ తిరుగుబాటు అనుకోండి పాక్ ఆక్రమిత కాశ్మీర్లో. మరి ఇది జరిగిన తర్వాత నిన్న అక్టోబర్ 2, మాకు ఇక్కడ ఇవ్వాలి, అక్కడ మీకు భారత్లో నిన్న అక్టోబర్ 2 ఇది దీని మీద ఇస్లామాబాద్లో నేషనల్ ప్రెస్ క్లబ్ వాళ్ళు ఒక సమావేశం ఏర్పాటు చేశారు. నేషనల్ ప్రెస్ క్లబ్ అక్కడ జర్నలిస్టులకి ఏం జరిగింది వివరించడానికి ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఇది ప్రెస్ క్లబ్లో, సోయానా జాతీయ ప్రెస్ క్లబ్లో ఇస్లామాబాద్లో. బయట ఈ కాశ్మీరీ నిరసనకారులు ప్రదర్శన చేస్తున్నారు. జరిగింది మొత్తం ప్రపంచానికి తెలియజెప్పాలని చెప్పి. పోలీసులు ప్రత్యక్షంగా ప్రెస్ క్లబ్ లోపలికి ఎంటర్ అయ్యి, అన్ని టీవీల్లో కూడా కనపడుతున్నాయి, ఫోటోలు ఉన్నాయి. మరి లోపలికి ఎంటర్ అయిపోయి జర్నలిస్టులను చితకబాదాడు, కెమెరాలను పగలగొట్టారు, మొత్తం ప్రెస్ క్లబ్ మీద దాడి చేశారు. స్వయానా ఇది ప్రత్యక్షంగా మనకు కనపడతా ఉన్నాయి వీడియోలు. మరి ఇది చాలా చాలా తీవ్రమైనటువంటి విషయం. మీడియా మీద అఫ్కోర్స్ ఏదైనా సాధ్యమే. ఎందుకనంటే పాకిస్తాన్లో ఇది సాధ్యం కాదని చెప్పలేం. దాని కన్ఫర్మేషన్ ఏంటంటే పాకిస్తాన్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దాన్ని ఖండించింది. చాలా దారుణం అని చెప్పింది. జెనీవాలో ఐక్యరాజ్యసమితి హ్యూమన్ రైట్స్ కమిషన్లో యునైటెడ్ కాశ్మీర్ పీపుల్స్ నేషనల్ పార్టీ నాయకుడు నాజీర్ అజీజ్ ఖాన్, ఈయన అక్కడ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశాడు. ఆయన చెప్తుందైతే 30 లక్షల మంది కాశ్మీరీలు ముట్టడిలో ఉన్నారు. వాళ్ళకి ఫోన్ లేదు, వాళ్ళకి ఇంటర్నెట్ లేదు. దాదాపు 20 లక్షల మంది కాశ్మీరీలు బయట ప్రపంచంలో ఉన్నవాళ్ళు వాళ్ళని
ఆ కుటుంబాలని కాంటాక్ట్ చేద్దాం అనుకున్నా కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి. ఇంతకన్నా మీరు జోక్యం చేసుకోవడానికి ఇంకే ఉంది? ఖచ్చితంగా మీరు జోక్యం చేసుకోవాలి, అంతర్జాతీయ జోక్యం చేసుకోవాలి. ఈ ఆక్రమిత కాశ్మీర్లో జరుగుతున్నటువంటి ఘటనలకని పాకిస్తాన్ ప్రభుత్వ దమనకాండకు వ్యతిరేకంగానే వాళ్ళ నాయకుడే ప్రకటించాడు. ఇక్కడ జెనీవాలో అంతర్జాతీయ హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గర ఇదండి జరుగుతుంది. కాబట్టి ఏం జరగబోతుంది, ఈరోజు ఏం జరుగుతుంది అక్కడ అనేది చెప్పలేము. ఎందుకంటే నెట్ లేదు, ఫోన్ కనెక్షన్ లేదు. అసలు ప్రెస్ క్లబ్ మీద దాడి చేశారు. ఇది ఆక్రమిత కాశ్మీర్కు సంబంధించినటువంటి వార్త అయితే, ఇంతకన్నా దిగ్భ్రాంతికర వార్త ఇంకోటి నడుస్తుంది. చాలా చాలా ముఖ్యమైనటువంటి వార్త. అంటే మీరు అనొచ్చు పాకిస్తాన్, బెలూచిస్తాన్ ఇప్పుడు మండిపోతాను ఉంది, ఖైబర్ పఖ్తూన్ఖ్వా మండిపోతా ఉంది. అవి కాదు. ఇప్పుడు ఏంటంటే ఒక చిన్న జరిగినది ఏంటి, మొన్న ఆసిఫ్ మునీరు, షరీఫ్ వెళ్ళి ట్రంప్ను కలిసినప్పుడు ఆ రేర్ మెటల్స్ చూపించారు, రేర్ మినరల్స్. ట్రంప్కి ఒక బాక్స్లో తీసుకెళ్ళి, బ్రీఫ్ కేసులో తీసుకెళ్ళి, మా దగ్గర ఇవి ఉన్నాయి, మీరు వచ్చి తవ్వుకోండి అని చెప్పినట్టుగా చెప్పారు. అదే జరిగింది అక్కడ. అదే ట్రంప్ కూడా చెప్పాడు. అది అక్కడ ఏం జరిగింది, అక్కడేం పెద్ద రియాక్షన్ లేదు. పాకిస్తాన్ భూభాగంలో విపరీతమైన రియాక్షన్ వచ్చింది. నిన్న సెనెట్లో ఒక లీడర్ మాట్లాడుతూ అసలు పాకిస్తాన్ జనరల్ ఒక సేల్స్ మెన్ లాగా ప్రవర్తించాడు, పక్కన షరీఫ్ ఒక సేల్స్ మేనేజర్ లాగా చూస్తూ ఉన్నాడు. పాకిస్తాన్ అమ్మకానికి సిద్ధంగా ఉందా అడిగాడు ఆయన సెనెట్లో, ఓపెన్ క్వశ్చన్. సరే, అదే ఒక తీవ్ర అసంతృప్తిలో ఉంటే, అంతకన్నా పెద్ద తీవ్రమైన అసంతృప్తిని గురించి మీతో చర్చించబోతున్నాయి ఇప్పుడు. ఏంటి అంటే, ట్రంప్ 20 సూత్రాల ప్రణాళికని ప్రకటించడం. నేను దాని మీద వీడియో కూడా చేశాను, మీరు చూసుంటారు. అద్భుతమైన ప్రణాళిక అని చెప్పి నేను చెప్పాను. ఎందుకంటే అది నిజంగా పశ్చిమాసియా శాంతి కోసం అది ఒప్పుకునేటట్టయితే నిజంగానే అద్భుతమైనటువంటి పథకం అది. ఎందుకంటే ముస్లిం దేశాలన్నీ కూడా ఒప్పుకున్నాయి. హమాసు ఒప్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఇవాళ రేపట్లో తెలుస్తుంది. కానీ దీనికి పాకిస్తాన్ భూభాగంలో వస్తున్నటువంటి ప్రతిస్పందన భిన్నంగా ఉంది. ఎందుకనంటే పాకిస్తాన్ని ఓవర్ ఏ పీరియడ్ ఒక ఫండమెంటలిస్ట్ కంట్రీగా తయారు చేశారు, ముల్లాల రాజ్యంగా తయారు చేశారు. పైకి ఆర్మీ ఉంది కాబట్టి ఆ మాత్రం ఒకటిగా ఉంది, లేకపోతే ఎప్పుడో ఇదైపోయి ఉండేది పాకిస్తాన్. వాళ్ళు నిన్న ఈ జరిగినటువంటి ఏదైతే అమెరికా అధ్యక్షుడు ప్రకటించిన 20 సూత్రాల పథకాన్ని పాకిస్తాన్ నాయకత్వం ఆసిఫ్ మునీర్ అండ్ షరీఫ్ ఏదైతే ఒప్పుకున్నారో దాని మీద తీవ్రంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అసంతృప్తి విపరీతంగా ఉంది. ఇది ఎక్కడో కాదు, అసలు వాళ్ళకి హార్ట్ ఆఫ్ పాకిస్తాన్ అనుకున్న పంజాబ్లోనే ఉంది. చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే పంజాబ్ మీకు ఎన్ని చెప్పిన తెహ్రీక్-ఏ-లబ్బాక్ చాలా అదొక మతవాద సంస్థ. అట్లానే జమాయితే ఇస్లాము చాలా పట్టున్నటువంటి ప్రాంతాలు అక్కడ. వాళ్ళు అసలు పాకిస్తాన్లో ఎవరో కూడా పాలస్తీనా అనేది ఇజ్రాయెల్ని రికగ్నైజ్ చేస్తున్నారనేది దాన్ని జీర్ణించుకోలేరు. అంటే అంత ఫండమెంటలిస్ట్గా తయారైపోయింది ఆ దేశం, మతవాద దేశంగా తయారైపోయింది. సో ఇవాళ ఏంటి, అక్కడి మహమ్మద్ అలీ జిన్నా నుంచి కూడా వాళ్ళు ఏం చెప్పుకుంటా వస్తున్నారు, రివర్ టు సీ దాకా పాలస్తీనా మొత్తం మాదే. అంటే జోర్డాన్ రివర్ ఉంది కదా అక్కడ, అక్కడి నుంచి పాలస్తీనా సముద్ర తీరం దాకా కూడా పాలస్తీనా మాదే, యూదుల రాజ్యాన్ని మేము ఒప్పుకోము. ఇది కన్సిస్టెంట్ లైన్. ఏ ప్రభుత్వాలు మారినా ప్రజలు దాన్ని 70 సంవత్సరాలు పైగా దాన్నే చెప్పుకుంటూ వచ్చారు. ఇవాళ ఈ 20 సూత్రాల పథకాన్ని ఒప్పుకోవటం అంటే వీళ్ళు వెళ్ళినటువంటి నాయకత్వం పరిస్థితి ఏమైపోయిందంటే ఇజ్రాయెల్ని గుర్తించినట్టు, జెరూసలం లేని ఇజ్రాయెల్ని పాలస్తీనాకు అసలు రాష్ట్రం ఎప్పుడు వస్తుందో తెలియదు, ఇజ్రాయెల్ దేశాన్ని గుర్తించాలి, గాజాలో ఒక ట్రాన్సిషన్ అథారిటీని ఏర్పాటు చేయాలి, ట్రంప్ ఆధ్వర్యంలో దాన్ని సూపర్వైజ్ చేస్తారు. ఇవి కదా ఆ సూత్రాలు. దానికి విపరీతమైనటువంటి నిరసన ఇంకా బయటికి రాలేదు, ఎగ్జిబిట్ కాబోద్ది, ఇవాళ రేపట్లో ఖచ్చితంగా అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అది భరించే పరిస్థితి పాకిస్తాన్ సమాజం లేదండి. ఎందుకంటే పాకిస్తాన్ సమాజాన్ని అట్లా తయారు చేసి పెట్టారు, పూర్తిగా రాడికలైజ్ చేశారు సమాజాన్ని.
సో ఇవాళ అది ఒకటి అసలు ఏమవుతుందో అర్థం కావట్లా. పాకిస్తాన్ హార్ట్ ఆఫ్ పంజాబ్లోనే ఇటువంటి తీవ్రమైనటువంటి అసంతృప్తి చెలరేగింది. దీనికి తోడు పాక్ ఆక్రమిత కాశ్మీర్ని కంట్రోల్ చేసే పరిస్థితులు లేరు. సరే, బెలూచి, ఖైబర్ పఖ్తూన్వాలో ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేము. ఎందుకంటే ఓపెన్గా ఫజలుర్ రెహమాన్ ఖైబర్ పఖ్తూన్వాకు సంబంధించినటువంటి పాకిస్తాన్ సెనేటర్ ఆయనైతే ఓపెన్గా చెప్తున్నాడు, ఈ ఒప్పందాన్ని మేము ఒప్పుకోము. అక్కడ దాకా ఎందుకంటే విదేశాంగ మంత్రి ఇషాక్ ధర్ ఏం చెప్పాడు, ఇది మా ప్లాన్ కాదు అంటే ఆయన కూడా సేఫ్గా దూరం జరిగాడు. ఒకవేళ ప్రజల్లో తిరుగుబాటు వస్తే నేను ఈ ప్రభుత్వం వైపు లేను, నేను విదేశాంగ మంత్రినే కానీ నా ఇన్వాల్వ్మెంట్ లేదని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే పసిగట్టాడు, ప్రజల్లో ఇది యాక్సెప్ట్ చేయరు ప్రజలు. ఎటువంటి పరిస్థితుల్లో ప్రజలు కూడా ఇజ్రాయెల్ని గుర్తించేటువంటి శాంతి ఒప్పందాన్ని ఒప్పుకోరని చెప్పి ఆయనకి తెలుసు. ఇది ఒక అగ్ని గుండంలాగా బద్దలయ్యే అవకాశం కనపడుతుంది. అంటే ఒక డైరెక్షన్ కాదని చెప్పాను కదా. ఏ విధంగా దీనికి అస్తిత్వానికి ముప్పు వచ్చిందంటే దీని వల్ల వస్తుందని చెప్పలేము. ఒకటి కాదు, ఒకదాని మీద ఒకటి. బెలూచిస్తాన్ ఖైబర్ పఖ్తూన్వా అనుకుంటే పాక్ ఆక్రమిత కాశ్మీరు, గిల్జిట్ బల్తిస్తాన్, ఇప్పుడు పంజాబ్లోనే పరిస్థితి బాగాలేదు. ఆ ముహూర్తం ఎప్పటి నుంచో అనుకుంటున్నటువంటి ముహూర్తానికి వేళైనట్టుగా అనిపిస్తూ ఉంది. ఆ సంతోషకర వార్త త్వరలో వింటామని చెప్పి ఆశిద్దాం. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.